నచ్చిన వాడితో వివాహం, అనురాగాన్ని పంచే భర్త, అన్యోన్య దాంపత్య జీవనం, ముద్దులొలికే పిల్లల సందడి, చీకు చింతాలేని కుటుంబం. అందరూ యువతుల్లానే ఆమె కూడా ఇలాంటి కలలతోనే తేలిపోయింది. అనుకున్నట్టుగానే దగ్గరి బంధువుతో పెళ్లి అయింది. కానీ అనూహ్యంగా ఆమె జీవితాన్ని ఛిద్రం చేసేశాయి, వైధవ్యాన్ని అంటగట్టాయి. ప్రాణాంతకమైన HIV బారిన పడేశాయి. అయినా సరే ఆమె నిరాశలో కూరుకుపోలేదు. విశ్వాసమే ఊతంగా, ధైర్యమే ఆయుధంగా ముందడుగు వేసింది. తనలాంటి నిర్భాగ్యులకు ఆసరాగా నిలిచింది. HIV AIDS పట్ల అవగాహన కల్పిస్తూ అజ్ఞాన తిమిరాన్ని ఛేదించి జ్ఞానజ్యోతులు ప్రసరిస్తూ సాగిపోతున్న ఆ చైతన్య కెరటమే కౌసల్య పెరియస్వామి. తమిళనాడు రాష్ట్రంలోని చిన్న పట్టణం నమ్మక్కల్లో పుట్టిన కౌసల్యకు కష్టాల కడగండ్లు చిన్నతనంలోనే మొదలయ్యాయి. 2 ఏళ్ల వయస్సులోనే తల్లి మరణంతో ఆ చిన్నారి హృదయం తల్లడిల్లిపోయింది. బాల్యమంతా అమ్మమ్మ ఇంటికి, సవతి తల్లి ఇంటికి చక్కర్లు కొట్టడమే పని. ఎలాగోలా ఇంటర్ వరకు నెట్టుకురాగలిగింది. కౌసల్యకు 1995లో పెళ్లయింది. దాంపత్య జీవన మాధుర్యాన్ని చవి చూడకుండానే కొన్ని వారాలకే భర్తకు ఎయిడ్స్ ఉన్నట్లు పరీక్షల్లో తేలింది. ఆమె ఆశలన్నీ ఒక్కసారిగా కుప్పకూలిపోయాయి. అప్పటికి ఎయిడ్స్ గురించి ఆమెకు తెలిసింది కొంతే. భర్త ద్వారా ఆమెకు HIV సోకే అవకాశం ఉండడంతో ఇంట్లో వాళ్ళు రక్త పరీక్ష చేయించారు. Before my marriage, I don't know anything about HIV. వివాహానికి ముందు నాకు ఎయిడ్స్ అంటే ఏంటో తెలియదు. అయితే ఎయిడ్స్ వస్తే మాత్రం చనిపోతారని తెలుసుకున్నాను. మాకు పెళ్లైన 3 నెలల తర్వాత మాకు ఎయిడ్స్ సోకిందని తెలుసుకున్నాను. నా భర్త తీవ్ర అనారోగ్యంతో ఉన్నప్పుడు ఆసుపత్రికి వెళితే అక్కడ ఆయనకు HIV సోకిందని తెలిసింది. అనంతరం నేను కూడా అనుమానంతో HIV టెస్ట్ చేయించుకున్నాను. నాకు కూడా ఎయిడ్స్ పాజిటివ్ అని రిపోర్ట్ వచ్చింది. అలా నేను ఎయిడ్స్ బారిన పడ్డాను. Both of them came to know we are in the HIV positive. పులి మీద పుట్రల అంతలోనే భర్త మరణ వార్త. వరుసగా జరిగిన ఈ సంఘటనలన్నీ కౌసల్య జీవితాన్ని ఉక్కిరి బిక్కిరి చేసేశాయి. కౌసల్య HIV బారిన పడ్డట్టు తెలియగానే చుట్టుపక్కల వాళ్లు ఆమెను అంటరాని దానిగా చూశారు. అన్ని విషయాల్లోనూ వివక్ష. దీంతో జీవితంపై విరక్తి ఏర్పడింది. చివరికి ఆత్మహత్య చేసుకోవాలని భావించింది. ఆ సమయంలో స్నేహితుల ఊరడింపు మాటలే ఆమెలో కొత్త ఆలోచనను రేకెత్తించాయి. అప్పుడే మొదలయ్యింది ఆమె మనసులో ఓ అంతర్మథనం. తప్పు చేయకపోయినా తానెందుకు శిక్ష అనుభవించాలి? జీవితాన్నెందుకు బలవంతంగా అంతం చేసుకోవాలి? ఈ ప్రశ్నలే కౌసల్యలో ఎక్కడలేని ధైర్యాన్ని నింపాయి. I am also having this virus. నేనెప్పుడైతే నాకు ఎయిడ్స్ సోకిందని తెలుసుకున్నానో ఆ క్షణమే నా జీవితం అయిపోయిందని అనుకున్నాను. అయినా తేరుకుని చావు ఎలాగో ఆగదు అలా అని దిగులుగా కూర్చుంటే ఇంకా ఆరోగ్యం క్షీణించి ఆలస్యంగా వచ్చే చావు వెంటనే వస్తుంది. ఈ భయంకరమైన వ్యాధి బారిన పడ్డ ఎన్నో వేల మందికి సహాయపడాలనుకున్నాను. గుట్టు చప్పుడుగా ఉండి ఎందరో చనిపోతున్నారు. వారిలో మనోధైర్యాన్ని నింపాలని నిశ్చయించుకున్నాను. So then I thought I can do something about my life rather than sitting and then crying kind of things. ఇంతలోనే తన ఆస్తిని అత్తింటి వాళ్లు లాక్కోవాలని చూడడం మరింత కోపాగ్నిని రగిలించింది. ఒకవైపు తనను మోసం చేయడమే కాకుండా జీవనాధారాన్ని దూరం చెయ్యాలని చూడడంతో వారిపై పోలీస్ స్టేషన్లో కేసు కూడా వేసింది. ఈ క్రమంలో తనకు HIV ఉన్నట్టు అందరికీ తెలిసే అవకాశమున్నా భయపడలేదు. పైగా 1995లో తానే స్వయంగా నేను HIV పాజిటివ్ని అని ధైర్యంగా ప్రకటించుకుంది. HIV బారిన పడ్డట్టు ప్రకటించుకున్న తొలి భారతీయ మహిళగా ఆమె అలా ప్రత్యేక గుర్తింపు పొందింది. దీంతో ఒక్కసారిగా ఆమె పేరు దేశమంతా మార్మోగింది. HIV ఎయిడ్స్ పట్ల అంతగా అవగాహన, చైతన్యం లేని రోజుల్లోనే కౌసల్య పెరియస్వామి ప్రదర్శించిన అసాధారణ తెగువ అపూర్వం, అద్వితీయం. Even if I am
not in the HIV positive. నాకు ఎయిడ్స్ వ్యాధి లేకుండా ఉన్నట్లయితే నేను కూడా హెచ్ఐవి ఉన్న వాళ్ళను చూసి అసహించుకునేదాన్నేమో. అంగవైకల్యం ఉన్న పిల్లల్ని చూసినప్పుడు ఇతర పిల్లలు ఎలా గేలి చేస్తారో ఇది కూడా అలాంటిదే. ఇది సర్వసాధారణం. నన్ను చూసి జాలిపడేవారు ఉంటారు, అసహించుకునేవాళ్లు ఉంటారు. నేను మాత్రం ధైర్యంతో హెచ్ఐవిని ఎదుర్కొంటున్నాను. దాన్ని రూపుమాపడానికి కృషి చేస్తున్నాను. హెచ్ఐవి బారిన పడ్డప్పటికీ అదృష్టవశాత్తు కౌసల్యకు కుటుంబం, స్నేహితుల తోడ్పాటు లభించడం నైతిక బలాన్నిచ్చింది. వాస్తవ పరిస్థితులను ఎదుర్కొనే సాహసాన్ని అందించింది. తనలాంటి వాళ్లే ఎంతో మంది ఉన్నారని తెలుసుకున్న ఆమె మనసు విలవిలలాడింది. అంతే, తనలాంటి దుర్భర స్థితి మరెవరికీ కలగకుండా చూడాలనే సంకల్పం పురుడు పోసుకుంది. తన ప్రమేయం లేకుండా తనకెదురైన దుస్థితిని, పెళ్లికి ముందు యువతులు తీసుకోవలసిన జాగ్రత్తల్ని ప్రచారం చెయ్యాలని అనుకుంది. హెచ్ఐవి పేరు వింటేనే భయపడే రోజులవి. అలాంటి సమయంలోనే ఆమె తన ఫోటోలు ప్రచురించడానికి అంగీకరించడం విశేషం. కౌసల్య ముందుగా తమ పట్టణంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో కౌన్సిలర్గానే చైతన్య కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. కొన్ని నెలలు మాత్రమే బతికే అవకాశముందని వైద్యులు చెప్పినా ఆమె పట్టించుకోలేదు. ఎనలేని ఆత్మవిశ్వాసంతో నెగ్గుకొచ్చింది. వ్యాధిపై సరైన అవగాహన పెంచుకుని మందులు వాడుకుంటూ క్రమబద్ధమైన జీవన విధానంతో డాక్టర్ల అభిప్రాయం తప్పు అని నిరూపించింది. ఎయిడ్స్ పై అవగాహన కల్పించడంలో భాగంగా కౌసల్య పెరియస్వామి 1997లో మధురైలో జరిగిన ఒక బహిరంగ సభకు వెళ్లారు. అప్పుడే ఆమెకు అశోక్ పిళ్ళై అనే వ్యక్తితో పరిచయం ఏర్పడింది. ఆయన కూడా హెచ్ఐవి పాజిటివ్ వ్యక్తిగా ప్రకటించుకున్నవాడే. అశోక్తో పరిచయం ఆమె జీవితాన్ని కొత్త మలుపు తిప్పింది. ప్రపంచాన్ని ఎదుర్కొనే విశ్వాసాన్నందించింది. అభిప్రాయాలను గట్టిగా వెలిబుచ్చే ధైర్యాన్ని ప్రసాదించింది. అనంతరం కౌసల్య మకాం నమక్కల్ నుంచి చెన్నైకి మారింది. ఇండియన్ నెట్వర్క్ ఫర్ పాజిటివ్ పీపుల్ ప్లస్ INP ఉద్యమంలో చేరికతో తన జీవన గమ్యాన్ని నిర్దేశించుకుంది. ఆ సమయంలోనే INP మహిళలు, పిల్లల కోసం ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేయాలని చూస్తోంది. ఆ ఆలోచన నుంచి పుట్టుకొచ్చిందే PWN, అదే పాజిటివ్ ఉమెన్ నెట్వర్క్. The Positive Women Network, the aim, the vision was the women living with HIV and then for infected and affected children to live with dignity. ఎయిడ్స్ వ్యాధి సోకిన మహిళలు సమాజంలో పరువు కోల్పోతారు, కానీ వారి పిల్లలు ఎలాంటి న్యూనతాభావానికి గురికారాదు. చదువుల్లోనూ ఉద్యోగాల్లోనూ సమాన హక్కులు కలిగి ఉండాలని PWN అంటే పాజిటివ్ విమెన్స్ నెట్వర్క్ సంస్థని స్థాపించాం. హెచ్ఐవి సోకిన వ్యక్తులు కూడా సాధారణ జీవితం గడపాలన్నదే మా సంస్థ లక్ష్యం. ప్రజలు, NGOలు వీరి అభ్యున్నతికి సహకారాన్ని అందించాలి. ప్రభుత్వాలు ప్రత్యేక ప్యాకేజీలనిచ్చి ఎయిడ్స్ వ్యాధిగ్రస్తులకు మనోనిబ్బరాన్ని కలిగించాలి. సమాజం వీరిని అంటరాని వారిగా చూస్తున్నారు. అది చాలా తప్పు. హెచ్ఐవి పాజిటివ్ వాళ్లకి ప్రభుత్వాలు ప్రత్యేక ఆవాసాలు ఏర్పాటు చేయాలి. So that's our second objective. Like that, and we have 7 objectives actually. The last objective was for the children. 1998లో ఏర్పడిన ఈ సంస్థకు సారథ్యం వహించడానికి కౌసల్యను మించిన వారెవరున్నారు? కేవలం 4 వ్యవస్థాపక సభ్యులతో ఆరంభమైన ఆ సంస్థ అనతి కాలంలోనే గణనీయంగా విస్తరించింది. ప్రస్తుతం తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, గుజరాత్, పశ్చిమ బెంగాల్ వంటి 13 రాష్ట్రాల్లో సేవలందిస్తోన్న ఈ సంస్థలో 7,000కు పైగానే సభ్యులు పనిచేస్తుండడం గమనార్హం. వ్యభిచారులు, ట్రక్కు డ్రైవర్ల వంటి కొద్ది మందికి అది కండోమ్ వంటి సాధనాలను వాడకపోతే హెచ్ఐవి ఎయిడ్స్ సోకుతుందని అప్పట్లో విస్తృతంగా ప్రచారంలో ఉండేది. కౌసల్యను ఇది ఎక్కువగా బాధించేది. సగటు భారతీయ గృహిణులకు ఆ ముప్పు పొంచి ఉందన్న సంగతిని విస్మరించడం విస్మయానికి గురిచేసింది. అందుకు తన జీవితమే ప్రత్యక్ష ఉదాహరణ. తనలాంటి వారి ఉదంతాలు మరెన్నో ఈ దుస్థితికి కారణం హెచ్ఐవి ఎయిడ్స్ పట్ల సరైన అవగాహన, చైతన్యం లేకపోవడమే. అందుకే వీటిపై అవగాహనను దేశంలోని అన్ని మూలలకు విస్తరించాల్సిన అవసరముందని గుర్తించారు కౌసల్య. తమ నెట్వర్క్ ని జిల్లా, తాలూకా స్థాయిల్లోకి విస్తరించాలని గ్రహించారు. Awareness program is actually
We do positive speaking programs. ఎయిడ్స్ వ్యాధి నిరోధక అవగాహన కార్యక్రమాలన్నింటినూ PWN ద్వారా నిర్వహిస్తున్నాం. అనేక రాష్ట్రాల్లోని జిల్లాలకు వెళ్లి అక్కడ పోస్టర్ల ద్వారా, ఆడియో క్యాసెట్లు, వీడియో చిత్రాల ద్వారా ఎయిడ్స్ నిరోధక కార్యక్రమాలను ప్రజలకు చూపిస్తున్నాం. గ్రామాల్లో దృశ్యరూపక నాటకాల ద్వారా ఎయిడ్స్ను అరికట్టే విధంగా ప్రయత్నాలు చేస్తున్నాం. చదువుకున్న చురుకైన మహిళలను పాజిటివ్ స్పీకర్స్గా తయారు చేస్తున్నాం. ప్రతి జిల్లాల్లోనూ 20 మంది PWN వాలంటీర్ల సహాయంతో ఎయిడ్స్ దుష్ఫలితాల గురించి, అది రాకుండా తీసుకునే జాగ్రత్తల గురించి తెలియచేస్తున్నాం. మా ఈ కార్యక్రమాలను ఎన్నో సంస్థలు ప్రోత్సహిస్తున్నాయి. Positive speakers are there. మన దేశంలో HIV ఎయిడ్స్ కార్యక్రమాల కేంద్రీకరణ అంతా నివారణ మీదనే. స్త్రీలు పెళ్లి చేసుకుంటే, భర్తతో నిజాయితీగా ఉంటే ఎయిడ్స్ దరిచేరదు అనేది వాటి సారాంశం. కానీ వాస్తవ అనుభవాలు వేరు. తెలుసో తెలియకో HIV సోకిన వ్యక్తిని పెళ్లి చేసుకుంటే అది స్త్రీలకు అంటుకుంటుంది. PWNలో చాలా మంది సభ్యుల దుస్థితి ఇదే. అందుకే ప్రజలు ప్రభుత్వ ఆలోచన విధానంలో మార్పు రావాలని గట్టిగా భావిస్తారామె. నివారణతో పాటు చికిత్స, పునరావాస కల్పన అత్యవసరం అనేది ఆమె అభిప్రాయం. నివారణ కోసం వెచ్చించే ఖర్చులో పావువంతును చికిత్స కోసం కేటాయించిన వ్యాధి విస్తృతి గణనీయంగా తగ్గుతుంది. పరిస్థితి మరింత దిగజారకుండాను చూడొచ్చు. ఈ ఆలోచనతోనే కౌసల్య తమ సంస్థ లక్ష్యాల పరిధిని విస్తరించుకున్నారు. HIV గురించి మహిళలకు సమాచారాన్ని చేరవేసే పద్ధతుల్లో పలు మార్పులు తీసుకొచ్చారు. నిరక్షరాస్యులైన మహిళలకు దీనిపై అవగాహన పెంచేందుకు వీధి నాటకాల వంటి వాటిపైన దృష్టి పెట్టి ప్రచారం చేసేవారు. అంతేకాదు, జబ్బుబారిన పడ్డవారికి సలహాలు, సూచనలు ఇస్తూ చికిత్స, వైద్య సదుపాయాల గురించి వివరించేవారు. మందులతో పాటు పునరావాసానికి ప్రాధాన్యమివ్వడం ఆమె ఉద్యమంలో కీలకమైన అంశం. కుటుంబంలో ఆర్థిక పరిపుష్టి లేకపోతే, ముఖ్యంగా మహిళలు తమ కాళ్ల మీద తాము నిలబడే స్థోమత సాధించకపోతే అనుకున్న లక్ష్యాన్ని చేరుకోవడం అసాధ్యం. ఈ నిజాన్ని గ్రహించారు కాబట్టే కౌసల్య HIV బారిన పడిన మహిళలకు ఉద్యోగావకాశాలను కల్పించడం, వృత్తిపరమైన నైపుణ్యాన్ని అందించడం, అవసరమైతే రుణాలివ్వడం వంటి వాటిపైన దృష్టి పెట్టారు. HIV సోకిన తల్లుల పిల్లల చదువు, ఆరోగ్యాలను కూడా విస్మరించలేదు. PWN ద్వారా ఈ కార్యక్రమాలన్నింటినీ కొనసాగించారు. కౌసల్యలోని ఈ నిజాయితీ, నిబద్ధతలే అందరి దృష్టిని ఆకర్షించాయి. ఒక్కొక్కరుగా సభ్యుల సంఖ్య పెరుగుతూ వచ్చింది. HIV బారిన పడితే దానితో జీవించడం తప్ప మరో మార్గం లేదు. తమ సంస్థ ద్వారా కౌసల్య ఇచ్చే సందేశం ఇదే. కాబట్టే వ్యక్తిగత అనుభవాల ఆధారంగానే లక్ష్యాలు, వ్యూహాలు నిర్దేశించుకున్నారు. HIV బాధితులకు చికిత్సను తీసుకునే హక్కు, గోప్యతా హక్కు, సమాచార, విద్యా హక్కు, అమానవీయత, క్రూరత్వం నుంచి కాపాడే హక్కుల వంటివి లభించాలని ఆశిస్తారు. స్త్రీలకు సమాచారాన్ని, మద్దతును ఇస్తే, తేలికగా వైద్య సదుపాయాలను అందుబాటులోకి తెస్తే ఎయిడ్స్ నివారణ అదే సాధ్యమవుతుంది అనేది కౌసల్య ప్రగాఢ నమ్మకం. HIV బారిన పడ్డ మహిళల అవసరాలను అన్ని ప్రభుత్వ శాఖలు పట్టించుకోవాల్సిన అవసరముంది అని భావిస్తారామె. ఆరోగ్య అభివృద్ధి విధానాల్లోనూ దీన్ని పాటించాలన్నది ఆమె సూత్రం. PWN ద్వారా జాతీయ సదస్సులను నిర్వహించడంతో పాటు ఇతర సంస్థల సాయంతోనూ ముందుకు దూసుకుపోయారు కౌసల్య. సంస్థ కార్యకలాపాలను ప్రభుత్వ, ప్రైవేట్ భాగస్వామ్యంతో అనుసంధానం చేశారు. ఐక్యరాజ్య సమితి, జాతీయ ఎయిడ్స్ నియంత్రణ సంస్థ వంటి వాటితో చేతులు కలిపారు. Preventing in the government or NGO, it is ప్రభుత్వాలు, ప్రజలు, స్వచ్ఛంద సంస్థలు ఎయిడ్స్ వ్యాధిపై ప్రచారం చేయాలి. ఎయిడ్స్ సోకే అంశాలపై ప్రజలకు అవగాహన కలగజేయాలి. పాఠశాల స్థాయి నుండే దీనిపై పాఠ్యాంశాలను చేర్చాలి. వ్యక్తిగతంగా ప్రజలు బాధ్యతతో వ్యవహరిస్తూ ఉంటే సమాజం నుంచి ఎయిడ్స్ని తరిమేయొచ్చు. that happen, then only the virus can be preventable. కౌసల్య పెరియస్వామి తాననుకున్న లక్ష్యాలను సాధించడానికి ఒక్కో రాష్ట్రంలో ఒక్కో పద్ధతిని అనుసరించారు. లైంగికంగా సంక్రమించే వ్యాధుల విభాగాల్లో మహిళలకు అనుకూల విధానాలుండాలని తమిళనాడులో పోరాడితే, గుజరాత్లో HIV బారిన పడిన పురుషులు, స్త్రీలకు వివాహాలు చేయించారు.
స్త్రీల సమస్యలను పరిష్కరించడానికి కేరళలో జాతీయ మహిళా కమిషన్ సాయంతో బహిరంగ విచారణలు, పశ్చిమ బెంగాల్, అస్సాంలలో స్త్రీల ఆర్థిక పరిపుష్టి కోసం ఆదాయాన్నందించే పథకాలు చేపట్టడం, మణిపూర్లో మహిళలు తమ భయాలను వెలిబుచ్చడానికి ప్రత్యేక వసతులు సృష్టించడం వంటి విభిన్న ధోరణులను అవలంబించారు. ఒక్క మన దేశంలోనే కాదు, విదేశాల్లోనూ కౌసల్య తన అభిప్రాయాలను కలబోసుకున్నారు. ఈ క్రమంలో తన అభిప్రాయాలను వెలిబుచ్చడానికి కౌసల్యకు భాష అడ్డంకిగా మారింది. ఇంగ్లీష్ అంతగా రాకపోవడం ఇబ్బంది పెట్టింది. కానీ నిర్విరామ సాధనతో త్వరలోనే ఆంగ్ల ప్రావీణ్యాన్ని సాధించారు. దీంతో అంతర్జాతీయ వేదికలపైన తన వాణిని వినిపించే సామర్థ్యాన్ని అలవరుచుకున్నారు. అంతేకాదు, ఆ సదస్సులో ఒక ప్రెజెంటేషన్ కూడా ఇచ్చింది. I learn in English through my work only. నేను ఇతర ప్రాంతాల ఎయిడ్స్ రోగులతో మాట్లాడడానికి ఇంగ్లీష్ భాషను నేర్చుకున్నాను. ఇప్పుడు దేశ విదేశాల్లోని ఎయిడ్స్ సదస్సులకు వెళుతున్నాను. మా PWN సంస్థ కార్యకలాపాలను ఆయా సదస్సుల్లో తెలియచేస్తున్నాను. హెచ్ఐ కనిపించే కృతజ్ఞతే కౌసల్య హృదయాన్ని నిరంతరం ఉప్పొంగేలా చేస్తుంది. We can live a normal life. We don't need to worry about this virus. ఎయిడ్స్ సోకిన పురుషులు, మహిళలు తమ జీవితం అయిపోయిందని భావిస్తారు. పరువు ప్రతిష్టలకు పోయి అవమానంతో ఆత్మహత్యలు చేసుకుంటారు. ఇది చాలా తప్పు. ఎయిడ్స్ రోగులు సాధారణ జీవితం గడపొచ్చు అనే ఆశతో జీవించాలి. ఎక్కువగా ఆలోచించకుండా ఏదో ఒక వ్యాపకాన్ని ఏర్పరచుకుని ఎయిడ్స్తో పోరాడాలి. ఒకప్పుడు కౌసల్య పెరియస్వామి అంటే ఎవ్వరికీ తెలియదు. కనీసం ఆమె పుట్టిన తమిళనాడు రాష్ట్రానికైనా ఆమె పేరు పరిచయం లేదు. కౌసల్య పెద్దగా చదువుకోకపోవచ్చు. అయితేనే ఇప్పుడు ఆమె గురించి ప్రపంచమే గొప్పగా చెప్పుకుంటోంది. 2000 సంవత్సరంలో భారత పార్లమెంటులో, 2004లో బ్రిటన్ పార్లమెంటులోనూ ఉపన్యసించే ఘనత ఎవరికైనా ఊరికే దక్కుతుందా? 2006లో అప్పటి రాష్ట్రపతి అబ్దుల్ కలాంతోనూ, అదే ఏడాది ఆనాటి ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యదర్శి కోఫీ అన్నంతోనూ, కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీతోనూ తన అభిప్రాయాలను కలబోసుకునే అవకాశం ఇట్టే కలుగుతుందా? కౌసల్య ఒంటి చేత్తో వీటన్నింటినీ సాధించారంటేనే ఆమె నిబద్ధత, గొప్పతనం ఏమిటో అర్థం చేసుకోవచ్చు. The future dream was actually భవిష్యత్ తరాలు ఈ వ్యాధి బారిన పడకుండా ఉండాలన్నదే నా కోరిక. ఎయిడ్స్ రోగులు దిగులు పడకూడదు. ఆత్మస్థైర్యంతో జీవించాలి. ఒక HIV పాజిటివ్ వ్యక్తే ఇంకో పాజిటివ్ వ్యక్తి సమస్యలను తీసుకోగలడు, అర్థం చేసుకోగలడు. HIV positive women and the things their life like someday పాజిటివ్ వ్యక్తులు అన్నీ మర్చిపోయి తమ ఆలోచనలు పంచుకోవాలి. living conditions. That's our wish. కష్టాలు ముంచుకురాగానే చాలామంది ఇక జీవితం ముగిసిపోయిందని విలపిస్తుంటారు. కానీ ఆ ఇక్కట్లనే విజయ సోపానాలుగా మలచుకోవడం కొందరికే సాధ్యం. కౌసల్య పెరియస్వామి సాహసం అచ్చంగా ఇలాంటిదే. ఎనలేని బాధలు చుట్టుముట్టిన, దట్టమైన చిమ్మ చీకట్లు కమ్ముకొచ్చిన వెరవని ధీర వనిత. పైగా HIV బారిన పడటం వల్లనే ఎవరికీ దక్కని పేరు సొంతమైందని ఆనందపడే చైతన్య ప్రదాత. ప్రాణాంతక వైరస్ సోకిందని ప్రకటించుకోవడమే తనకు మేలు చేసిందని భావించే ఆశా దీప్తి ఆమె. నమ్మకల్లో అనామకురాలిగా కన్నుమూసేదాన్ని అనడం ఆమె విశ్వాసానికి ప్రతీక. తనలాంటి నిర్భాగ్యులు, నిరాదరణకు గురవుతున్న మహిళలకు ఆసరాగా నిలిచింది. ఓ సాధారణ యువతి ఒక వ్యవస్థగా మారిన వైనాన్ని కళ్లకు కట్టింది. పాజిటివ్ ఉమెన్ నెట్వర్క్ సంస్థ అధ్యక్షురాలిగా HIV ఎయిడ్స్ పట్ల అవగాహన కల్పించే బృహత్తర ఉద్యమ సారథిగా ఎదిగిన కౌసల్య పెరియస్వామి జీవన ప్రస్థానం నారీలోకానికి ఆదర్శప్రాయం. ప్రేమకు నోచుకోని వారిని అక్కున చేర్చుకుంటూ దూసుకుపోతున్న ఆమె గుండె ధైర్యం మరెందరికో మార్గదర్శి.